ఈశాన్య బంగాళాఖాతంపై సాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం రాజధాని హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయన్పల్లి ప్రాంతాల్లో మొదలైన వర్షం క్రమంగా సికింద్రాబాద్, అమీర్పేట్, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. సాయంత్రం 4:30 గంటల సమయానికి రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోటి, బేగం బజార్, నారాయణగూడ, హిమాయత్ నగర్లో భారీ వర్షం కురిసింది. రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప భాగ్యనగర వాసులు బయటికి రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా పలుచోట్ల డ్రైనేజీలు భయంకరంగా పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. చాలా చోట్ల వాననీరు రోడ్లపైన నిలిచిపోయింది. క్షణాల్లోనే కుంభవృష్టిగా కురవడంతో వాననీరంతా రోడ్లపై భారీగా చేరింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల చెరువులను తలపిస్తున్న రహదారుల్లో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో భారీ వర్షంకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు.